చైనాకి సంబంధించి ఒక పక్కన రిస్ట్రిక్ట్ చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఈ మధ్యన సంబంధాలు బలోపేతం కావడంతో పెరిగినాయి అనుకోవాలా. క్రమంగా కొన్ని మార్పులు, అదే సందర్భంలో జాగ్రత్తలు నడుస్తున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా చైనా కంపెనీ భారత కొరడా హులిపిస్తుంది. 2020లో మొదలైన చర్యల్లో కొన్నిటి మాత్రం కొనసాగిస్తోంది. అందులో పవర్ బ్యాంకులు విక్రయిస్తున్న 2 చైనా కంపెనీల మీద భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లిథియం బ్యాటరీలను దిగుమతి చేసుకుంటున్న 2 ప్రధాన కంపెనీల మీద భారత ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. 3వ కంపెనీ మీద విచారణ ప్రారంభించింది. చైనా నుండి దిగుమతి అవుతున్న నాసిరకం పవర్ బ్యాంకుల అమ్మకాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కీలక చర్యలు చేపట్టింది. చైనా నుండి దిగుమతి చేసుకున్నటువంటి అనేక పవర్ బ్యాంకులు కంపెనీ క్లెయిమ్ చేసిన సామర్థ్యంలో కేవలం 50 నుండి 60% మాత్రమే పనిచేస్తున్నాయి. భారతీయ కంపెనీలు తక్కువ నాణ్యత బ్యాటరీలను చౌక ధరలకు కొనుగోలు చేసి మార్కెట్లో ఉత్పత్తులను చౌకగా విక్రయిస్తున్నాయి. ఈ చర్య మార్కెట్లో ఆరోగ్యకరమైన పోటీని ప్రభావితం చేయడంతో పాటు భద్రతా పనితీరు విషయంలో కస్టమర్స్ను తప్పుదారి పట్టిస్తోందంటూ ఈ నెల ప్రారంభంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతదేశంలో వినియోగించే 50% కంటే ఎక్కువ లిథియం బ్యాటరీలు సరఫరా చేసిన 2 చైనీస్ బ్యాటరీ సరఫరాదారులని రిజిస్ట్రేషన్లని ఆపేసింది. గ్వాంగ్డాంగ్ క్యాసన్ న్యూ ఎనర్జీ టెక్నాలజీ, గంజౌ నావెల్ బ్యాటరీ టెక్నాలజీ లైసెన్సుల్ని రద్దు చేస్తే గంజౌ టావో యువాన్ న్యూ ఎనర్జీ మీద విచారణ ప్రారంభించింది. అధికార వర్గాలు నిర్వహించిన టెస్టులో చాలా పవర్ బ్యాంకులు కంపెనీలు ప్రకటించిన సామర్థ్యానికి అనుగుణంగా లేవని గుర్తించారు. ఉదాహరణకు 10,000 mAh బ్యాటరీని విక్రయిస్తే దాని సామర్థ్యం 4 నుంచి 5,000 mAh బ్యాటరీ సామర్థ్యం మాత్రమే ఉన్నట్టు తేల్చారు. ఈ నేపథ్యంలో దీని మీద విచారణ జరుపుతున్నారు.